ఇక డీటెయిల్స్ చూస్తే సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఆంధ్రప్రదేశ్కి జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చిన సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు దారుణమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉంటూ భాషకు చేష్టలకు విలువ లేకుండా మురికి భాషతో మురికి పనులతో ఆయన చేసే విన్యాసాలను ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తోందని, ఇటువంటి వ్యక్తులు సమాజంలో నివసించకూడదని కూడా అర్హులు కాదన్నారు. నలుగురికి మంచి చెప్పాల్సిన రాజకీయ నాయకుడి స్థానంలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న ఇటువంటి వ్యక్తుల తీరు ఆక్షేపించదగిందన్నారు. ఆయన వ్యాఖ్యలను అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారని, ఈరోజు తెలుగు భాషకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి తెలుగు భాషకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించాలని అందరూ ప్రయత్నిస్తున్న తరుణంలో ఏ పదాన్ని అయితే వాడకూడదని చెప్తారో ఆ పదాన్ని నిన్న అత్యంత దారుణమైన రీతిలో అంబటి మాట్లాడడం దురదృష్టకరమని రామకృష్ణారెడ్డి అన్నారు. అటువంటి వ్యక్తిని వైసీపీ నాయకులు వెనకేసుకుని రావడం శోచనీయమని, ముఖ్యంగా ఆయన సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం దారుణమని, అసలు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పడిపోవడానికి కారణం వారి పార్టీకి ఉన్న బూతుల సంస్కృతి అని, అందుకే ప్రజానీకం చేత్కరించారని నల్లమిల్లి పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. బూతుల పార్టీలో ఒక ఆణిముత్యం. అటువంటి వ్యక్తి బూతు డ్యాన్సులతో, బూతు వ్యాఖ్యలతో, మురికి భాషతో తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని రూపొందించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది అంబటి రాంబాబు. రాజకీయాల్లో ఉంటూ భాషకు విలువ లేకుండా, చేష్టలకు విలువ లేకుండా, మురికి చేష్టలతో, మురికి భాషతో అందరినీ దూషిస్తూ, మురికి పనులతో ఆయన చేసే విన్యాసాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. సాక్షాత్తు సుదీర్ఘ విధంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ కూటమి మరలా ఇవాళ అధికారాన్ని చేపట్టబోతూ ఉంది ఇంతకన్నా ఎక్కువ మెజారిటీతో అనేది సుస్పష్టంగా ఇండియా టుడే 3వ దినేషన్లో తేలింది. మీరు బెంగళూరులో కూర్చుని, బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని నేనే ముఖ్యమంత్రి అని